లభంతే బ్రహ్మనిర్వాణం ఋషయః క్షీణకల్మషాః ఛిన్నద్వైధా యతాత్మానః సర్వభూతహితే రతాః. పాపమును పోగొట్టుకొనినవారు, సంశయములు లేనివారు, ఇంద్రియములను మనస్సును స్వాధీనపరుచుకొనినవారు, అన్ని ప్రాణుల యొక్క క్షేమమందు ఆసక్తి కలవారు అయిన ఋషులు బ్రహ్మ సాక్షాత్కారమును పొందుతున్నారు అని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పెను. బ్రహ్మ సాయుధ్య రూప మోక్షమును ఎవరు పొందగలరో ఈ శ్లోకంలో వివరంగా తెలుస్తుంది. ఋషులు మోక్షధామ రూపమును అలంకరించెదరని ఇందులో తెలిపెను. ఋషులంటే హృషికములను అంటే ఇంద్రియములను జయించి మనస్సును దైవమందే సంలగ్నం చేయువారే ఋషులు. ఋషిత్వం అంటే మహోన్నతమైన పదవి. దానిని ప్రయత్నంతో అందరూ పొందవచ్చు. ఈ ఋషిత్వము కొరకు కొంతకాలం సాధన చేయవలను. ఆ విధంగా సాధన యందు ఆరితేరిన వాడిక సామాన్య మానవుడిగా ఉండడు, ఋషిగా మారిపోవును. ఆ సాధనలలో ముఖ్యమైనవి 4 అంశములు ఇందులో ప్రస్తావించెను. అవే పాపరాహిత్యము, సంశయములు ద్వంద్వములు లేకుండుట, ఇంద్రియ మనోనిగ్రహము, సర్వభూతదయ. సాధకునికి ఇవి అమూల్యమైనవి. ముందుగా పాపరాహిత్యము గురించి. ప్రతి జీవి యొక్క చిత్తములో ఎన్నో జన్మలలో సంపాదించుకున్న పాపం ఉండును. అది పరమార్థ మార్గములో అడ్డుగోడ వలె నిలిచి ఉంది. పాపచిత్తమునందు ఆత్మజ్ఞానము ఉదయించదు కాబట్టి పుణ్యకార్యముల చేత, నిష్కామ కర్మాచరణము చేత, భక్తి ధ్యానం వల్ల ఆ పాపమును పోగొట్టుకొని చిత్తంలోనున్న మలినమును తొలగించుకొనవచ్చును. రెండవది సంశయములు, ద్వంద్వములు మొదలైన వాటిని వివేకం యొక్క సహాయంతో పారద్రోలవలెను. పరమార్థ జ్ఞానంచే, తత్వ విచారణచే సర్వ సంశయములను పోగొట్టుకొనవలెను. మూడవది ఇంద్రియ మనోనిగ్రహం. కనబడుతున్న వస్తువులపైకి పరిగెత్తే ఇంద్రియములు, మనస్సు మోక్షమునకు గొప్ప అవరోధములు. కాబట్టి వివేకము, వైరాగ్యముతో వాటిని చక్కగా స్వాధీనపరుచుకొని ఆత్మయందే నిలపాలి. ఇంద్రియ జయం లేకుండా మోక్షమును పొందలేరు. నాలుగవది సర్వభూతదయ. గీత యందు ఎక్కువసార్లు సర్వభూతదయ గురించి చెప్పడమైనది. సర్వభూతదయ అంటే ఒక ప్రాణిని దూషిస్తూ, ద్వేషిస్తూ ఉన్నవారు ఎన్నటికీ సర్వాత్మ భావము కలిగిన వారు కాదు. అంతయు ఆత్మ అనుభావమున్నవాడు ఏ ఒక్క ప్రాణికి అపకారం చెయ్యడు, మంచే చేయును. ఎందుకంటే ఈ విశ్వమంతా ఆత్మరూపంగా చూసేవాడు ఏ ఒక్క ప్రాణికైనా అపకారం చేస్తే తనకు తానే అపకారం చేసుకున్నట్లు. కాబట్టి సర్వాత్మ భావన కలిగిన వారు ఎల్లప్పుడూ సర్వభూతములపై దయను చూపిస్తారు. ఈ విధంగా ఈ 4 లక్షణములు కలిగి ఋషి అయి విలసిల్లువాడు బ్రహ్మ సాక్షాత్కారమను మోక్షమును పొందుచున్నాడు.